ఒకవేళ దేవుని పనికి నీవు వాడబడాలి అనే ఆలోచన, దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి అనే ఆలోచన, భావం నీకుంటే దానికంటే ముందు దేవునితో చక్కని సహవాసం ఉండాలి. హల్లెలూయా. సహవాసం అంటే ఏంటో తెలుసా? వాక్యమందును, ఉపదేశమందును, ప్రార్థన యందును నిలకడగా ఉండటమే దేవుని సహవాసం అంటే. దేవునితో సహవాసం చేయటం అంటే తీరిక సమయాల్లో సీరియల్ పెట్టుకుని చూస్తే అది దేవునితో సహవాసం కాదు. అర్థమవుతుందా? ఖాళీగా ఉన్నాం కదని కాలక్షేప కబుర్లు చెప్పుకుని ఇరుగు పొరుగు వారిని ఆడిపోసుకోవటం అది దేవునితో సహవాసం కాదు. దేవుని సహవాసం అంటే ఏంటో తెలుసా? ఖాళీగా ఉన్నాం, కాసేపు వాక్యం చదువుదాం. ఖాళీగా ఉన్నాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఖాళీగా ఉన్నాం, 2 మాటలు ఎవరికైనా దేవుని మాటలు నా పక్కనున్న వాళ్ళకి చెబుదాం. ఇలాంటి పనులు చేయటమే దేవునితో చక్కని సహవాసం కలిగి ఉండటం అంటే. ఇలాగ దేవునితో ఎవరు సహవాసం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు తన పని కొరకు ఉపయోగించుకుంటారు. హుల్దా దేవునితో చక్కని సహవాసం కలిగిన స్త్రీ కాబట్టి అక్కడ యూదా రాజ్యంలోను, ఇశ్రాయేలు రాజ్యంలోను అనేక మంది స్త్రీలు ఉన్నా కానీ హుల్దాని ప్రవక్త్రిగా, రాజులనే హెచ్చరించగలిగినటువంటి గొప్ప నాయకురాలుగా దేవుడు ఆమెను నిలబెట్టాడు. హల్లెలూయా.